జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మహారాష్ట్రకు సంబంధించి మొన్న ఈ మధ్యనే ఈ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. సరే, ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి అయితే ఘన విజయం సాధించింది. ఆ విషయం మనకందరికి కూడా తెలిసిందే. కానీ ముఖ్యమంత్రి విషయంలోనే భారతీయ జనతా పార్టీకు అదేవిధంగా ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేనకు మధ్య కొన్ని విభేదాలు అయితే ఏర్పడినాయి. అర్థమవుతుందా? ఇక ఈ ఏక్నాథ్ షిండే ఏంది, ముఖ్యమంత్రి పదవి నాకే కావాలని, లేదంటే హోమ్ మినిస్టర్ పదవి కావాలని, అదేవిధంగా ఆయన కొడుక్కి సముచితమైన స్థానం కల్పించాలని చెప్పేసి ఈ ఏక్నాథ్ షిండే కోరుతా ఉన్నట్టు తెలుస్తుంది. చెప్పాలంటే ఇవన్నీ కూడా గొంతెమ్మ కోరికలే. ఇక్కడ ఒక పొరపాటు ఒకటి జరిగింది. ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి తెలుసు. ఆడైతే మహారాష్ట్రలో బీజేపీ హవా బాగా నడుస్తుంది. ఈ మాదిరి ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని సీట్లు ఇచ్చి వాళ్ళతో ఇప్పుడు ఎందుకు ఈ బేరాలు ఏంది, ఈ కథ ఏంది, వాళ్ళ భంగపడ్డం ఏంది ఇదంతా కూడా. అదే కానీ వాళ్ళ లిమిట్లో పెట్టి వాళ్లకు లిమిటెడ్ స్థానాలు కానీ వాళ్ళకు అవకాశం ఇచ్చిందంటే చెప్పాలంటే చాలా చోట్ల వాళ్ళకి అభ్యర్థులు కూడా దొరక్క బీజేపీ క్యాండిడేట్లు తీసుకుపోయి ఆ పార్టీకి సంబంధించి ఆ నిలబెట్టి పోటీ చేయించినారు. అది పరిస్థితి, అది వాళ్ళ శక్తి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. అయితే హోమ్ మినిస్ట్రీ మాత్రం వదులుకోవడానికి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే సిద్ధంగా లేరు. తెలుసు కదా దేవేంద్ర ఫడ్నవీస్ ఇంత ముందు వచ్చేసి ముఖ్యమంత్రిగా పనిచేసినాడు ఇదే మహారాష్ట్రకు. మొన్న కూటమి ప్రభుత్వం వచ్చేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినాడు, ఏది మన పవన్ కళ్యాణ్ గారి మాదిరిగా. ఇప్పుడు ఆయన ఎంత మాత్రం కూడా ఒప్పుకోవడంలే. ఎందుకంటే మాఫియాకు కేంద్రమైనటువంటి ముంబై నగరం ఉన్న మహారాష్ట్రలో హోంశాఖ పదవి వేరే ఎవరికైనా ఇచ్చారనుకో, వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉండాలి. అందుకే భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా హోమ్ మినిస్ట్రీను ఏక్నాథ్ షిండేకి ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించడం లే. సరే, ప్రస్తుతం ఈ చర్చలు అయితే నడుస్తున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఏక్నాథ్ షిండేకు అదేవిధంగా అజిత్ పవార్లకు ఈ డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడానికి కూడా బీజేపీ అయితే అంగీకరించింది. ఇక ఈ నెల 5వ తారీఖున మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడని బీజేపీ అయితే అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవం ముంబైలోని చారిత్రాత్మకమైనటువంటి ఆజాద్ మైదానంలో జరుగుతుంది. ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మొత్తం ఎన్డీఏ ముఖ్యమంత్రులు అందరూ కూడా హాజరుగానున్నారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరుగానున్నాడు అనమాట. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మాత్రం ఇంకా అధికారికంగా అయితే ప్రకటించాల. ఇక అలిగిపోయినాడైనా ఆడపిల్లవాళ్ళు అలిగిపోయినట్టు అలిగిపోయి సొంత ఊరికి వెళ్ళిపోయినటువంటి ఏక్నాథ్ షిండే తిరిగి వచ్చినట్టు ఒకవేళ రాకపోయినాడా అజిత్ పవార్తో కలిసి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ డిసెంబర్ 5వ తారీఖున మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగడం మాత్రం ఖాయం. దాంట్లో మాత్రం తేడానే ఉండదు. అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.